యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకొనుటక ఎంతో సంతోషమై ఉంటున్నది. విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. విశ్వాసకి ప్రార్థన ఒక ఆక్సిజన్ లాంటిది. అనగా మనం ఈ లోకంలో మనము బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం అనంటే మరి ప్రాణవాయువు ఏ రీతిగా అవసరమై ఉంటుందో విశ్వాసకి అదే రీతిగా ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది. ఈ ప్రార్థనలను మనం పరిశీలన చేస్తే ఒకటి వ్యక్తిగత ప్రార్థనలు మనకు కనబడుతూ ఉంటాయి, రెండవదిగా కుటుంబ ప్రార్థనలు, మూడవదిగా సంఘ ప్రార్థనలు మన యొక్క విశ్వాస జీవితంలో నిత్యము మనము చూస్తూ ఉన్నాం. వీటి గుండా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన విశ్వాసిగా వ్యక్తిగతంగా మనకు ఆత్మీయ జీవితానికి బలాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నది. కుటుంబ ప్రార్థన శక్తిని అనుగ్రహిస్తూ ఉంటున్నది. సంఘ ప్రార్థన సంఘమును ఎంతో బలపరుస్తున్నటువంటిదిగా ఉంటున్నది. ఈ రీతిగా ప్రార్థనలు మనం పరిశీలన చేస్తే అనేకమైనటువంటి ప్రార్థనలు లేఖన భాగంలో పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతున్నాయి. స్తుతి ప్రార్థన కనబడుతున్నది, కృతజ్ఞత ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మరి అదే రీతిగా అనేకమైనటువంటి మరి రహస్య ప్రార్థన, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన, అనేకమైనటువంటి ప్రార్థనలు మనకి కనబడుతున్నాయి. ఆ రీతిగా వారు ప్రార్థిస్తూ ప్రభు యొక్క కృపను పొందుకుంటూ విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే ప్రార్థన అనగా ఒకవేళ మనము చూచినట్లయితే, నిర్వచించగలిగినట్లయితే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, లేక దేవుని యొక్క మనస్సును గ్రహించుట, లేక దేవునితో సహవాసము చేయుట, దేవునితో మనము నివసించుటను ప్రార్థనగా మనము పరిగణించవచ్చును. అయితే మరి లేఖన భాగంలో లేకపోతే బైబిల్లో మనము చూచినట్లయితే మానవుడు తన పాపముల నుండి రక్షింపబడవలనంటే శుద్ధ హృదయముతో ప్రార్థన చేయవలను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకవేళ మనము చదవగలిగినట్లయితే వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రార్థన ద్వారా ఇహలోక మాలిన్యము అంటకుండా మనము రక్షింపబడుతూ ఉంటాం. కాబట్టి ప్రార్థన మనము విశ్వాసముతో చేయవలసినటువంటి వారమై ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచన భాగములో మనము చదివినట్లయితే అక్కడ లేఖనము ఈ రీతిగా మనకి సెలవిస్తూ ఉంటున్నది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. కాబట్టి మన ప్రార్థన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనై ఉండవలను. అనగా ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడుతూ ఉంటున్నాం, మన దేవుని యొక్క మనస్సును మనము ప్రార్థనలో గ్రహిస్తూ ఉన్నాం, మరి దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాం, దేవునితో మనము నివసిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా ప్రార్థిస్తున్నటువంటి సందర్భంలో మనం విశ్వాసముతో ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రార్థన యొక్క పర్యాయ పదములు ఒకవేళ మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథమందు ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచన భాగములో మరి ఎప్పుడైతే ఎనోషు పుడుతున్నాడో, ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన ప్రారంభమైనట్లుగా ఆ వచనము మనకి సెలవిస్తున్నది. అనేక రీతిలుగా అనగా అప్పుడు ప్రారంభమైనటువంటి ప్రార్థన అనేకులు ప్రార్థిస్తూ ఆ రీతిగా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ ముందుకు సాగినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20 వచన భాగములో మనము చూస్తే అక్కడ లేఖనం ఈ రీతిగా సెలవిస్తున్న, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. అనగా ప్రార్థనతో ప్రారంభమై అదే రీతిగా చివరిలో ప్రకటన గ్రంథములో ప్రార్థనతో మరి అంతమవుతున్నట్లుగా, ముగింపబడుతున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే మరి ప్రార్థన అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు
సెలవిచ్చినట్లుగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచన భాగాన్ని మనం చదివితే అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. అనగా అడిగితే దేవుడు మనకి ఏం చేస్తాడు? అనుగ్రహించువాడై ఉన్నాడు. అనగా తండ్రి తన యొక్క పిల్లల ఎడల ఏమేమి కావాలో ఏమేమి సమకూర్చాలో అన్నీ ఆయన సమకూరుస్తున్నాడు. అయితే విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్నటువంటి సందర్భాలలో మనకి ఏది కొదువై ఉన్నదో, మనము వేటిని మనము జయించలేకపోతూ ఉన్నామో, ఈ లోకములో ఉన్నటువంటి శరీరేచ్ఛలను మనము జయించలేనటువంటి వాటిని మనము ప్రభువును అడిగి ప్రభు యొక్క కృప ద్వారా మనము పొందుకొని విశ్వాస జీవితంలో ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. అనగా ప్రార్థన అనగా అడుగుతా అనగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇంకొక వచనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ఎబ్బేజు చేస్తున్నటువంటి ప్రార్థన మనకక్కడ కనబడుతూ ఉన్నది. అయితే ఆ యొక్క వచనములో మనము చదివినట్లయితే ఆ ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో మనము చూచినట్లయితే 10వ వచనము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనము, ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను. అనగా ప్రార్థనలో మొర్రపెడుతూ ఉన్నాడు. అనగా పర్యాయ పదము ప్రార్థన అనగా మొర్రపెట్టుట. అదే వచనంలో మనము చూస్తే ప్రార్థన అనగా మనవి చేయుట. ప్రార్థన యొక్క పర్యాయ పదములో మనము చూచినట్లయితే అడుగుట, రెండవదిగా మొర్రపెట్టుట, మనవి చేయుటగా మనము చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12, 13 వచనాలలో మనము పరిశీలన చేసినట్లయితే వాక్యము మనకు ఈ రీతిగా మరి ప్రబోధిస్తూ ఉంటున్నది. 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 12, 13 వచనాలు మనము చదువుకున్నట్లయితే, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును, మీరు నన్ను వెతికిన ఎడల. అనగా ప్రార్థనలో మనం ఆయనను వెతుకుతూ ఉన్నాం. పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురెనను. అనగా ప్రార్థనలో ఆయనను మనం వెతుకుతున్నాం, ఆయన సన్నిధిని వెతుకుతూ ఉన్నాం. తర్వాత మనం చూచినట్లయితే విచారణ చేయున ఎడల, అనగా విచారణ చేసినట్లయితే ప్రార్థన అనగా అడుగుతూ ఉన్నాం, మొర్రపెడుతూ ఉన్నాం, మనవి చేస్తూ ఉన్నాం, వెతుకుతున్నాం, దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాం. ఇవి ప్రార్థనగా మనకి పరిగణింపబడుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచన భాగాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ ప్రార్థన అనగా వేడుకొనుట. కాబట్టి ఈ రీతిగా విశ్వాస జీవితంలో మనము అడుగుతూ మరి మొర్రపెడుతూ మనవి చేస్తూ ఆయన రాజ్యమును ఆయనను నీతిని వెతుకుతూ ఈ లోకములో క్రీస్తు యొక్క సాక్షులంగా ముందుకు సాగుతూ ఆయనను ఘనపరచదము. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నా. ఈ రీతిగా విశ్వాసముతో ప్రభా మిమ్మల్ని మేము సమీపించి ప్రభా మరి ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి కొరతలను పొందుకొని ఆ రీతిగా నీ సాక్షులంగా జీవించే కృపతో మమ్మల్ని నింపి నడిపించమని నజరేయుడు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక.